అతి త్వరలో ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అంటే 30 ఏళ్ల క్రితం హైదరాబాద్కు ఆ మాటకొస్తే ఇండియాకు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన అసలు ఇండియా ఎక్కడ హైదరాబాద్కు ఎందుకు రావాలి అన్న బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఇంకా చెప్పాలంటే ప్రోద్బలంతో ఇండియాకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఐటీ ఏ రకంగా ఉంది, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేది చరిత్ర మీ అందరికీ తెలుసు. త్వరలో అమరావతిలోకి రాబోతోంది మైక్రోసాఫ్ట్. 1772 కోట్లు పెట్టుబడి అంచనా తక్కువగా కనిపిస్తోన్న మొదటంటూ అడుగు పెడితే తర్వాత ఇప్పటికే గూగుల్ వచ్చింది, అది 1,33,000 కోట్ల పెట్టుబడి, అతిపెద్ద డేటా సెంటరు. అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుంది. అలాగే ఇంకొక ఐబిఎం క్వాంటమ్, అంటే ఇవన్నీ క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్స్, భారీ క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణం అమరావతిలో పెట్టడం కోసం ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐబిఎం సంస్థ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే జపాన్కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ కూడా రాబోతోంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ విద్యార్థి విభాగంతో భేటీ అయ్యారు. ఆ యూత్ అంటే రాజకీయాలకు పట్టుకొమ్మలు, ఇవాల్టి యువతే రేపటి భవిష్యత్తు రాజకీయ నాయకులు అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న విషయమే. కానీ ఆ యూత్ ఎలా ఉండాలి ఏంటనేది వారేం చెప్పారు, ఎలా ఉన్నారు మాట్లాడదాం ఆ పార్టీ యూత్. అయితే ఆయన ఏమంటారంటే ఒకటే పాట, ఈ డేటా సెంటర్ విషయంలో, గూగుల్ డేటా సెంటర్ విషయంలో నా హయాంలోనే నేనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, అది ఇప్పుడు వచ్చింది, ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారు, నాకు కొంచెం కూడా ఇవ్వట్లేదు. నేను ఇంతకుముందు చెప్పా టీడీపీ నాయకులకి, అరే కొంచెం ఇవ్వండి మీరు, ఆయనకి పాపం 1%, 0.5% ఆయన పదే అడుగుతున్నారు కదా అంటే వాళ్ళు వినట్లేదు. ఇవాళన్నా మరి ఏమంటారు చూద్దాం. సరే, ఈ కంపెనీలు ఇవన్నీ అప్పుడే వచ్చేసాయి అని చెప్తూ 40 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చేసాను అంటున్నారు ఆయన 5 ఏళ్లలో. 1-2 కాదు, 40 లక్షలు. అందులో ఆయన చెప్పే లెక్కలు ఏంటంటే సుమారుగా ఒక 6.10 లక్షలు, అంటే 6,10,000 ఉద్యోగాలు వివిధ విభాగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో ఇస్తే ఎంఎస్ఎంఈలకు 33 లక్షలు ఇచ్చేసాను, అన్నీ కలిపి 40 లక్షలని. 40 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉండాలి? సరే, ఇక వారు చెప్పే సూక్తుల్లో మిగతా సూక్తులు ఏంటంటే అసలు విద్యార్థులు ఏ రకంగా, విద్యార్థి విభాగం రాజకీయాలను ఎలా చూడాలి, రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి, తులసి మొక్కల్లాగా ఉండాలి అని చెప్తున్నారు. తులసి మొక్కలు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, రాజ్ కసిరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నేను గారు అనే సంబోధిస్తున్నాను. ఎందుకంటే తులసి మొక్కలు వీళ్ళందరూ రాజకీయాల్లో. ఇంతకుముందు ఇదే విద్యార్థి విభాగంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నా ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, సో బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తున్నారు, మీరు అదే ప్రేరణతో రండని. ద ఫన్నీ పార్ట్, ఈ ప్రేరణతో వచ్చిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఈరోజు, లేదా కొంతమంది కేసుల మీద ఉన్నారు, కొంతమంది త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా చాలామంది. నాకు ఇప్పుడు ఆ పేర్లన్నీ చదివితే టైం సరిపోదు కాబట్టి కొన్ని పేర్లే చెప్తున్నా. అంటే మనం ఎవరికి ఏమి సూక్తులు చెప్తున్నాము? ఇప్పుడు చాగంటి గారు ప్రవచనాలు చెప్తారు, గరికపాటి గారు ప్రవచనాలు చెప్తారు, ఇంకొకరు ఇంకోటి చెప్తారు, లేకపోతే ఇంకొక సూక్తులు చెప్తారు. అవి ఏంటంటే వాళ్ళు చెప్పే వాటిలో 90%, కనీసం 100లో 90-80% వాళ్ళు పాటిస్తూ మిగతా వాటిని పాటించండి అని చెప్తారు. మరి ఈయన సూక్తులు చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు రైతుల దగ్గరికి తుఫాను గురించి వెళ్తే అక్కడ అబద్ధాలు, అసత్యాలు, ప్రెస్ మీట్లు పెడితే అక్కడ అసత్యాలు, ఆఖరికి విద్యార్థి విభాగం అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలేం కాదు, యూత్ వింగ్. అంటే తులసి మొక్కలు అంటే ఎలా ఉండాలి? నిన్న కాక మొన్న దొరికిపోయిన ఈ యూత్ వింగ్ లేకపోతే డ్రగ్స్ వింగ్ అని మనమే పేరు పెట్టాం. ఆ అధ్యక్షుడు కొండారెడ్డిలా ఉండాలా? లేకపోతే కత్తులు తిప్పేస్తూ రప్ప అలా ఉండాలా తులసి మొక్కలంటే? వాట్ ఈస్ ద డెఫినేషన్? ఆయన దృష్టిలో రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఉండడం అంటే ఏమిటి? అలాగే ఇంకా ఆయన ఏమంటారంటే, ఈ పిల్లలకి ఓట్లు ఉండవు కాబట్టి రాజకీయ పార్టీలు పట్టించుకోవు, నేనైతే అప్పట్లో బ్రహ్మాండంగా చేసేసానని. అంటే ఇప్పుడు మీరు చూడట్లేదా ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఎలా విద్యామంత్రి తయారు చేస్తున్నారో లోకేష్? ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడారు కదా విద్యార్థులతో. అలాగే వాళ్ళకు ఓట్లు ఉన్నాయనే విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఇంటికున్నా కూడా డబ్బులు ఇచ్చారా? పిల్లలో చోట్లేస్తారని ఇచ్చారా? మీరు ప్రతి విషయాన్ని ఓట్లతోనూ, ఓట్ల రాజకీయంతోనూ చేస్తారు.
అలాగే ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పారు. అసలు స్కాముల గురించి చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమంలో అయినా స్కామ్ లాగే చూస్తోందని చెప్పొచ్చా ఒక స్కామ్స్టర్ ఇలాంటి సూక్తులు? సిబిఐ, ఈడీ 13 ఏళ్ల నుంచి కేసులు ఉన్న ఒక నాయకుడు, ఒక వ్యక్తి, నాయకుడే, ఎందుకంటే ఆయన ఈజ్ ఎ ప్రూవెన్ లీడర్, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతానికి ఒక పార్టీకి పక్షనేత, శాసనసభకు వస్తే ఆయన రావట్లేదు, అది వేరే విషయం. ఇంకా ఆయన ఏమంటారంటే, ఆయన ఎంత భ్రమల్లో ఉంటారంటే, రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో క్రెడిట్ నాకు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారు. అంటే రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసి 3 రాజధానులతో 3 ముక్కలాట ఆడి ఉన్న కంపెనీలు పారిపోయేలాగా చేసి కొత్త కంపెనీలు రాకుండా చేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న దొంగోత్తరాలు, దొంగ ఇమెయిల్స్ పెట్టి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆయన అభివృద్ధి చేసేసాన్ని భ్రమంలో ఉంటే అది ఏ డిజార్డర్ అనాలి? నార్సిస్టిక్ డిజార్డరా, లేకపోతే ఇంకేమన్నా ఆర్డర్ పోయిందనుకోవాలా? తర్వాత ఇంకా ఆయన ఏమంటారు, ఆయన చాలా మాటలు మాట్లాడారుగా. ఇప్పుడు భారీ పరిశ్రమలు వస్తే పెట్టుబడులు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ అంటారు. మరి ఆ లాజిక్ అంటే, ఆ లాజిక్ అర్థం ఉండదు. మొన్నే చెప్తూ డేటాకు మైండ్ అప్లై చేస్తే ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు, పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని అడుగుతారు పక్క వారిని. ఇంకా ఇలాంటి చలోక్తులు చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటే ఉపోద్ఘాతానికి టైము సరిపోదు. కానీ అంటే అభివృద్ధి అంతా ఆయన చేసేస్తేట ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి అంటే తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా. ఇందాకే నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్లో మైక్రోసాఫ్ట్ చెప్పాను. వై షుడ్ ఐ కమ్ టు ఇండియా, వై షుడ్ ఐ కమ్ టు హైదరాబాద్, వేర్ ఈజ్ హైదరాబాద్ అని అడిగారు 30 ఏళ్ల క్రితం బిల్ గేట్స్. మళ్ళీ ఇప్పుడు అమరావతికి వస్తున్నారు. హీఈస్ మై బెస్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్ అని అనేక సందర్భాల్లో బిల్ గేట్స్ చెప్పారు. ఇప్పుడే చూపించిన సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంటర్ ఎందుకు విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాము, నేను ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడాను అని స్పష్టంగా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలిగా ఆయన. ఎస్, ఐ స్పోక్ టు ద ఫార్మర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ AI data center, which is the biggest data center out of America. I was impressed with the ruling and governance of Mr. Jagan Mohan Reddy అని చెప్పలేదే సుందర్ పిచాయ్. ఆయన చంద్రబాబు గురించి, లోకేష్ గురించి, ప్రధానమంత్రితో మాట్లాడే దాని గురించి చెప్పారు. మరి ఈ ఎవిడెన్స్లు సరిపోవా? అంటే నా పాయింట్ ఏంటంటే, ఆయన ఎక్కడైనా అబద్ధాలు చెప్తూ, ఈ యూత్ వింగ్కి అబద్ధాలు చెప్తూ వాళ్ళేమో వాళ్ళు తులసి మొక్కల్లాగా ఉండాలంటారు. మాట్లాడదాం. జగన్ గారి సూక్తులు తెలుగుదేశం పార్టీ అలా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా, తీసుకోదా? 5 ఏళ్లు అభివృద్ధి చేసేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి రివర్స్ అయిపోతోంది అని కూడా అన్నారు ఆయన ఒక మాట. అంటే వారు అధికారంలోకి రాగానే మీకు గుర్తుంది కదా, రివర్స్ ఇంజనీరింగ్ లాగా రివర్స్ టెండరింగ్లు ఇవన్నీ చేశారు ఆయన. అంటే మొత్తం అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్న పాలనంతా రివర్స్ చేయాలనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అభివృద్ధి అంతా రివర్స్ అయిపోతుంది అంటున్నారు. ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. సాహెబ్ గారు నమస్కారం. అప్పసాని రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు నమస్కారం సార్. దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కిరణ్ గారు నమస్కారం అండి. సో సాహెబ్ గారు, ఇప్పుడు వారు ఏమంటారంటే, అభివృద్ధి అంతా ఆయన చేసేస్తే మీరు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం దాన్ని మొత్తం స్టీరింగ్ వెనక్కి తిప్పేసి రివర్స్ చేస్తున్నారు ఒకటి. అలాగే ఆయన చేసిన అభివృద్ధిలో ఫలాలని, ఆయన ఇచ్చేసిన 40 లక్షల ఉద్యోగాల విషయం కానీ, లేకపోతే గూగుల్ AI డేటా సెంటర్ వాళ్ళ అతిపెద్ద సెంటర్ ఇందాక నేను చెప్పినట్టు వచ్చిన విషయంలో కానీ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడే కొట్టేస్తున్నారు. వారికి ఇవ్వట్లా. నేను ఇంతకుముందు కూడా అడిగాను మీరు ఎందుకు ఇవ్వట్లేదని. చెప్పండి. రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదండి. అది ఢిల్లీ వెళ్ళినా కావచ్చు, విదేశాల నుంచి తిరిగి వచ్చినా కావచ్చు, లేదా రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా కావచ్చు, ఏ రోజు మాట్లాడాల. కానీ అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చేసి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు, దాదాపు 1 గంట, 1.5, 2 గంటలు ప్రెస్ మీట్లు పెట్టి ఉండేవి లేనివి ఉండట్లు ఒక అభూత కల్పన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మనం చాలా ప్రెస్ మీట్లు చూసాం. గతంలో కూడా సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మంచికి ఉపయోగించుకోండి అని చెప్పి రాష్ట్రం మొత్తం హోర్డింగ్లు పెట్టారు. అదేవిధంగా మా కార్యకర్తలకు, న్యూట్రల్లో ఉండేటువంటి వాళ్లకు, యూట్యూబర్స్ అందరికీ చెప్పారు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందరికి వెళ్తున్నాయా, మీరు ఇది బట్టి అది కామెంట్లు పెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంచొద్దు, ఎవరికైనా కానీ ఇటువంటి తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టమన్నాడు. దాని మీద ఇష్యూ చేశాడు. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ పిలిచి వాళ్ళని రెచ్చగొట్టాడు. ఏమయ్యా, మీ దగ్గర గన్నులు అంటే ఒక ఆయుధం ఉంది,
సెల్ ఫోను, దాని నుంచి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేసిన తర్వాతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని. ఇంకేముంది, వాళ్ళందరూ పెట్టలేకపోయారు, కొంతమంది మరి జైలుకి వెళ్ళారు, కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు. అలాగే నిన్న కొండారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మరి డ్రగ్స్ ట్రిప్స్ తో బయటపడ్డాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇంకేముంది, వీళ్ళందరినీ విద్యార్థి విభాగం వాళ్ళందరినీ పిలిచారండి. పిలిచేసి తాడేపల్లి ప్యాలెస్ లో మరి రాష్ట్ర స్థాయి నుంచి వాళ్ళ నియోజకవర్గ స్థాయి దాకా యువ నాయకులు పిలుచుకొని మీరేం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసేసేయండి, మీకు నేను అండగా ఉంటానని చెప్పి పైపెచ్చు మాట్లాడుతూ ఆయన వాస్తవానికి తులసి మొక్కల గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లాగా ఎదగాలి, ఎవరైనా మీ నాయకుడు ఎవరైనా చెప్తే కాలర్ ఎగరేసుకొని తిరగాలి. సార్ గతంలో కూడా నా అక్క చెల్లెమ్మలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలని వెళ్ళి చెప్పి వాళ్ళ దగ్గర మీ అన్న చేస్తే, మీ తమ్ముడు చేస్తే కాలర్ ఎగరేసుకొని ఓట్లేండి అని ఎగరేశాడు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలా. ఆయన ఎక్కడ కాలర్ ఎగరేయాలి, నిజాయితీగా కాలర్ ఎగరేయాలి. కానీ నిజాయితీ అనేది ఆ పార్టీలో లేదు కదా. ఆ పార్టీ సిద్ధాంతాలు పుట్టుకే అవినీతి మతితో పుట్టినటువంటి పార్టీ. నేనేమంటానంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేసే బురద చల్లుకోవటమే మాకు సరిపోతున్నది కడుక్కోవటానికి. ఆ బురద చల్లటం, మేము కడుక్కోవటం. నేను ఎందుకు చెబుతున్నానంటే మరి గూగుల్ డేటా సెంటర్ మీద మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నాకెందుకు సన్మానం చేయరు, అసలు చేయాల్సింది అదానికి కదా, సింగపూర్ ప్రభుత్వం ఇచ్చే కేబుల్ వస్తుంది కదా అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. మీరు ఇందాక ఒక డిసీజ్ గురించి చెప్పారు, ఆ డిసీజ్ కూడా కాదండి, ఇంకేమైనా ఉండొచ్చేమో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏదో చెబుతా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, ఓటమి ప్రభుత్వం మీద స్లోగా బురదలటం. ఇప్పుడు సిఏ ప్రపంచ స్థాయి సదస్సు విశాఖపట్నంలో జరగబోతుందండి 14-15 తారీఖుల్లో. దానికి దాదాపు 20 దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. దాంతో పాటు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. దాంట్లో మరి 9 లక్షల ఉద్యోగాలు అవకాశం ఉంది. మరి దేశ విదేశాల నుంచే కాకుండా ఉపరాష్ట్రపతి గారు, కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు, అదేవిధంగా గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ విశాఖపట్నం వెళ్తారు. ఆ సమ్మిట్ అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటువంటి ఆ లీక్స్ బయటకు వస్తున్నాయి. వీళ్ళు ప్రపంచ స్థాయి సిఏ సదస్సు చేస్తున్నారు. ఇంకేముంది, మొన్నేమో గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు, అంత ముందర ఆర్సెల్ మెట్లు తెచ్చారు, అంత ముందర SIPP ద్వారా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, నేనేమో లెటర్ రాసింది ప్రజలకు తెలిసిపోయింది, దీన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి మెడికల్ కాలేజీల విషయం ఒకటి, దాదాపు వాళ్ళ యువ నాయకులతో సంతకాల సేకరణ. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి విషయాన్ని తీసుకెళ్లేదు చూడండి. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా తాత చార్మినార్ కట్టారు, మా నాన్న హైటెక్ సిటీ కట్టాడు, నేనేమో మరి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మొత్తం కియా మోటార్స్ లాంటి మొత్తం నేనే తీసుకొచ్చాను అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఈ అన్నిటి వెనకాల చూస్తుంటే ఏమైందంటే తెలియని అమాయక ప్రజలు ఉంటారు కొంతమంది. నిజమే కావాలేమో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎప్పుడు బయటకు రావట్లేదు కదా, ఈ మధ్య వచ్చి చెప్పాడని చెప్పి నమ్ముతారా అంటే అది లేదు. ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మీరు తులసి మొక్కల గురించి చెప్పుకుంటూ వచ్చారండి. తులసి మౌన్ ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి మౌన్ కింద చాలా మంది నాయకుల చేత మరి అబద్ధాలు, బూతులు ఎవరు కదిలిచ్చినా చూడండి. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో డైవర్షన్ చేయడం. ఇప్పుడు పోసాన్ లాంటి వాళ్ళు చెప్పారుగా, నాకు ఇచ్చిన స్క్రిప్టే నేను మాట్లాడాను చదివానని చాలా మంది చెప్పారు. పోసాన్ లాంటి వాళ్ళు చెప్పారు. రీసెంట్ గా బస్సు తగలబడిపోయి 9 మంది చనిపోతే అందరం అరే అని బాధపడ్డాం. వీళ్ళు మా పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి శ్యామలా గారు మాట్లాడారంటే ఏందండి, ఏంది స్క్రిప్ట్ అంటే? డైవర్షన్ చేయటమా, ఫేక్ చేయటమా, ఫేక్ ప్రచారాలు చేయటమా? అంటే రాష్ట్రంలో జరిగేది ఒకటి, ఇంకో విధానమా? ఆ బస్సు విషయంలో కూడా అది ఎక్కడో రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కడో అనుమతులు పొందింది, యాక్సిడెంట్ ఎక్కడైతే దాన్ని డైవర్ట్ చేశారు. అంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకుల సిద్ధాంతం ఒకటేనండి, ఈ రాష్ట్రాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కూటమి ప్రభుత్వం చేసే మంచిని డైవర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీల నుంచే మంచి రాజకీయం బిగిన్ అవ్వాలన్నారు. ఏమంటే 52 యూనివర్సిటీల్లో గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మత్తులో తూగుతూ ఉంటే చాలా సందర్భాల్లో మా యువ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నప్పుడు చాలా మంది బయటకు వచ్చారు. నెట్వర్క్స్ కూడా అంతదా ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోతున్న దూరంలో ఒక ఫ్యామిలీ, పేద ఫ్యామిలీ ఉంటే ఆ పిల్లవాడు గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి వాళ్ళ అమ్మని కత్తి పెట్టి నరికాడు చేయి మీద. ఆమె విలపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందండి. సార్, ఈ కట్ట మీద ఉన్నటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి చాలా పిల్లలు గంజాయి ముత్తులు ఊగుతున్నారు, దయచేసి చేతులు జోడించి అడుగుతున్నారండి, మా పిల్లల్ని కాపాడండి అంటే ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా? ఇదే కాదండి, మీరు గంజాయి బ్యాచ్ కి పోరాటంగా మద్దతుగా వెళ్ళారు కదా, అక్కడ పోలీసుల్ని బెదిరించిన మద్దతుగా వెళ్ళటమే కాదండి, వాళ్ళని పోలీసుల చేత బెదిరించారు. మీరు గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఎక్కడ గాని పోలీసులు దాడులు చేసినప్పుడు గంజాయి బ్యాచ్ దొరికింది. మరి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు తమిళనాడు బోర్డర్ దాకా, అదేవిధంగా హైదరాబాద్ బోర్డర్ దాకా దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ మూలాలు బయటపడాయి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. లీగల్ టీం తీసుకొచ్చామండి. ఇక్కడ మేము ఏంటంటే రిషి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒకటేనండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక మంచి మార్గంలో నడవాలి. ఇందాక మీరు ఉద్యోగాలతో కూడా చెప్పారు.
మాట్లాడదాం మిగతా ఉద్యోగాల దగ్గరికి వస్తాను, డీటెయిల్డ్ గా వెళ్దాం. ఎంఎస్ఎంఈల సమ్మిట్ కూడా ఉంది వైజాగ్ లో, మాట్లాడదాం. సార్ రాజేష్ గారు, ఇందాక ఈ సూక్తి ముక్తావళిలో భాగంగా ఆయన ఇంకోటి కూడా ఏమన్నారంటే, అంటే నేపాల్ ప్రస్తావన ఇలాంటివి దృష్టిలో పెట్టిన అన్నట్టున్నారు. మీరు జెన్జీ తలుచుకుంటే, జనరేషన్ జీ, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా కూల్చేసి తెలుసా అని 2 సార్లు అన్నారు, నేను చదివిన ప్రకారం. సో ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారు వాళ్ళకి? అంటే ఆయన వల్ల నా వల్ల ఇంకేం కావట్లేదు కాబట్టి బాబు మీరు దూకండి రంగంలో అని చెప్పడమా? ముందుగా జగన్మోహన్ రెడ్డి నిన్న విద్యార్థి సంఘ నాయకులతో చేసిన ప్రసంగము, వాళ్ళకి ఇచ్చిన ఉపదేశాల మీద ఈరోజు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్న యువ ప్రతినిధులు సాహెబ్, అలాగే కిరణ్, ఏబిఎన్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం రిషి గారు. తర్వాత ముందుగా నేడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వందే మాతర గీతానికి మనందరికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. జాతిని స్వాతంత్రోద్యమ స్ఫూర్తి మీద ఆ స్ఫూర్తి రగిల్చిన వందే మాతర గీతాన్ని మరొకసారి మనందరం కూడా పునశ్చరణ చేసుకుంటూ మనందరం కూడా భారతీయులుగా అభినందనలు తెలుపుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడుతూ, విద్యార్థులకి ఓట్లు లేవు కాబట్టి ఇవాళ రాజకీయ పక్షాలు విద్యార్థుల గురించి పెద్ద సీరియస్ గా పరిగణలోకి తీసుకోవట్లేదు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఓటు హక్కు దక్కడానికి 18 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటే సరిపోదు, 18 సంవత్సరాలు నిండితే సరిపోద్దనే అంశం గుర్తులేదేమో. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళలో 18 సంవత్సరాల లోపు ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా? అందరికందరూ 18 నుంచి 35-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరినీ ఎదురు కూర్చోబెట్టుకొని వాళ్ళేదో ఎలిమెంటరీ స్కూల్ నుంచో హై స్కూల్ నుంచో వచ్చిన పిల్లలు అన్నట్టుగా ఆయన ట్రీట్ చేస్తుంటే, విద్యార్థులకి ఓటు హక్కు లేదు కాబట్టి రాజకీయ పక్షాలు సీరియస్ గా తీసుకోవు అని చెప్పని మాట్లాడుతుంటే, ఏం చెప్తున్నారు అనేది అవగాహన చేసుకోలేని, అర్థం చేసుకోలేనంత వయసులో ఉన్న వాళ్ళు కాదు అక్కడ కూర్చొని ఉంది. కాబట్టి ఏ నాయకుడితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం, ఏ నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం అనేది ఖచ్చితంగా ఆయా విభాగాల మీద, ఆయా జనరేషన్ మీద 100% ఇంపాక్ట్ చూపిస్తుంది ఋషి గారు. ఎందుకంటే ఇవాళ ఈ జనరేషన్ కాదు, ఆయన జెన్జీ అని చెప్పని ఏదైతే ప్రస్తావిస్తా ఉన్నాడో, ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్ లో అయినా సరే. ఇప్పుడు ఉదాహరణకి నేను 1984లో జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యాను. మేము జాయిన్ అయిన 4 రోజులకి ఆగస్టు 16, 1984లో నాదన భాస్కర్ గారి చేత ఎన్టీ రామారావు గారు బర్త్డౌట్ జరిగింది. 4 రోజులు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం జరిగితే 4 రోజులు నేను జూనియర్ ఇంటర్ క్లాసెస్ అటెండ్ కావాలా. 4 రోజుల పాటు ఆ ఏజ్ లో 15 సంవత్సరాల వయసులో నేను ఆ ఉద్యమాలన్నింటిలో పాల్గొన్నా. డెఫినెట్ గా అప్పుడున్న సమకాలీన రాజకీయ పరిస్థితులు పరిణామాల ప్రభావం ఆ జనరేషన్ విద్యార్థుల మీద, యువత మీద ఉంటది. ఆ రోజుల్లో కూడా రాజకీయాల గురించి ఆసక్తి లేని వాళ్ళు, చదువుకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఎప్పుడైనా సరే విద్యార్థులకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండాలి, వాళ్ళ ప్రమేయం కూడా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా విద్యార్థుల మనాల నుంచే భవిష్యత్తు నాయకత్వం ఎదగాలి. అలా ఎదిగితేనే వాళ్ళకి సామాజిక. కానీ ఇప్పుడు ఆ పాఠాలు, ఆ సూక్తులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే ఇక్కడ డిబేటబుల్ పాయింట్. అదే చెప్తాను నేను. అంటే ఆయన చేసిన ఈ ప్రసంగంలో కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేస్తున్నారు అంటున్నారు. ఎస్, ఎన్టీ రామారావు గారి స్మారకార్థం చంద్రబాబు నాయుడు గారి ద్వారా 1998లో ఏర్పాటు చేయబడ్డ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఎన్టీఆర్ గారికి గౌరవ డాక్టరేట్ ఉంది కాబట్టి అని చెప్పని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని ఆ పేరుని మరింతగా బలోపేతం చేసిన యూనివర్సిటీని వీళ్ళ నాయన పేరు పెట్టుకున్న దాన్ని మరి క్రెడిట్ కొట్టేయడం అంటారా ఏమంటారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీల రంగులు ప్రభుత్వ భవనాలకు వేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేస్తున్న ప్రభుత్వ భవనాలకి, వాటర్ ట్యాంక్ కి, సేవరేజ్ ప్లాంట్లకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేసుకోవడాన్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే లక్షలాదిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడిన టిడ్కో హౌసెస్ కి వాటిని 5 సంవత్సరాల టెన్యూర్ లో కనీసం సరైన అలొకేషన్స్ చేసి వాటికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆ భవనాలకు మాత్రం వైసీపీ రంగులు వేసుకోవడాన్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాకారం అయి ఉన్న కియా ప్లాంట్ ని సాక్షాత్తు వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా కియా యాజమాన్యం మాకు లేఖ రాసింది,
అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చూపిన చొరవ కారణంగా కియా ప్లాంట్ అంటే 2009లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు చూపిన చొరవ కారణంగా 2017లో కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ క్లెయిమ్ చేసుకోవడాన్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్లైజ్ చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ లాంటి పథకాలని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇనిషియేట్ చేసిన ఆరోగ్యశ్రీని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు. పథకాలకి పేర్లు మాత్రం మారండి వచ్చాం కానీ ఆ స్పిరిట్ అయితే ఏ ప్రభుత్వాలు కూడా డిస్టర్బ్ చేయటం లేదు కదా, కంటిన్యూ చేస్తున్నాయి కదా. కాబట్టి వాళ్ళ ఒకవేళ మీ హయాంలో ఏదైనా ఇనిషియేట్ చేస్తుండి దాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తుంటే మీలాంటి డిస్ట్రక్షన్ వైపు ఆయన అడుగు వేయకుండా ఆ విధంగా ప్రోగ్రెసివ్ గా ఆలోచించి రాష్ట్ర హితం కోరి మీరు ఇనిషియేట్ చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు అని చెప్పని మొట్టమొదటి సంతోషించండి. కారణం ఏంటి అంటే మీరు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, అన్నా క్యాంటీన్ల రద్దు, ఉచిత ఇసుక పాలసీ రద్దు, రాజధాని పనులు రద్దు, పోలవరం టెండర్లు రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు, ఆఖరికి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హ్యాపీనెస్ టెండర్లతో సహా రద్దుల పరంపర కొనసాగించిన మీరు ఇవాళ ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయనందుకు మొట్టమొదటిగా సంతోషించండి. ఇప్పుడు కూడా నేను రేపు రాగానే మెడికల్ కాలేజ్ అనేది రద్దు చేసేస్తాను అంటున్నాడు ఆయన. అయినా కూడా ఇంకొక మాట అంటున్నాడు ఋషి గారు, అదాని డేటా సెంటర్ తాను ఇనిషియేట్ చేశాను అంటున్నాడు. కనీసం అది కూడా నిజం కాదు. వాస్తవంగా 2019 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా 70,000 కోట్ల 2018లో 70,000 కోట్ల రూపాయలతోటి అదానితో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం జరిగింది. వాళ్ళకి ఆ రోజుల్లో లీజు ప్రాతిపదిక మీద 130 ఎకరాలు కేటాయింపు జరిగింది. అలా కేటాయింపు చేసిన ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఖరీదైన భూములు వీళ్ళకి ఎలా కేటాయింపు చేస్తారు అని చెప్పి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ తిరిగి అదే అదాని దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి 70,000 కోట్ల స్థానంలో 13,000 కోట్లకు ఒప్పందం చేసుకొని 70,000 కోట్లకి 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే 13,000 కోట్లకి 180 ఎకరాలు ఎకరం ₹1 సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు తప్ప దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగల. ఇవాళ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కేటాయించిన భూములకి నాడు అదాని కోసం కేటాయించిన భూములకి అసలు సంబంధం లేదు. అదే ప్లేసుల్లో కనుక ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇది ఆ రోజు నేను చేసిన కేటాయింపులు అని చెప్పని చెప్పుకోవడానికి కొద్దిపాటైనా సరే వాస్తవికత ఉంటది. ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ కి ఫింగర్ టిప్స్ మీద సమాచారాన్ని, టెక్నాలజీని అద్భుతంగా వినియోగించగలిగే ఈ జనరేషన్ కి తెలియదు. వాళ్ళు నేను ఏది చెప్తే అదే నమ్ముతారు. ఇప్పుడు అదే ఈయన మాట్లాడుతున్న అదే గూగుల్ ఏఐలో గూగుల్ ఏఐ ఉంటుంది మనకి, అందులో అడిగినా ఈ మొత్తం విషయాలన్నీ వచ్చేస్తాయి. ఆయనకి తెలుసండి, తెలియకేం కాదు. కాకుండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన 2019 దగ్గరే ఆయన మైండ్ ఆగిపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏది చెప్తే అది ప్రజల్ని నమ్మించగలిగాడు. ఆయనకు అనుకూలమైన సోషల్ మీడియా, ఆయనకు అనుకూలమైన ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు, ఆయనకు అనుకూలంగా పనిచేసిన సొంత మీడియా, ఆ రోజుల్లో ఆయనకు అనుకూలంగా పనిచేసిన కొంతమంది కిరాయి మేధావులు ప్రజలన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోలరైజేషన్ కావడంలో సహకరించారు. నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండం, బజ్గోవిందం, పోరాట వీరుడు, ధీరుడు అని చెప్పని ఎలివేట్ చేస్తూ వచ్చారు. అలా చేసిన ఒక స్థాయిలో రాజేష్ గారు మీకు గుర్తుండే ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటికి ఇప్పటికి అదే భ్రమంలో కాదు కాదు ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన భావి ప్రధాని అని కూడా కీర్తించారు. అవును, అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న మీడియా సపోర్టు, అతనుకున్న ఆర్థిక వనరులతోటి అతను ప్రశాంత్ కిషోర్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీలో అప్పటికి 23 అసమ్మతి నేతలు ఉన్నారు కాబట్టి తనకున్న మనీ అండ్ మజిల్ పవర్ తోటి మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశాడు. క్యాప్చర్ చేద్దామని చూశాడు. క్యాప్చర్ చేద్దాం దాన్ని పసిగట్టిన తర్వాత రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ ని బయటికి పంపించాడు. రైట్ రైట్ సార్, ఒక బ్రేక్ తీసుకుంటా. కిరణ్ గారు, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే ఆయన ఆల్రెడీ అభివృద్ధి చేసేసానన్న భ్రమలో ఉన్నారు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను, అసలు రాష్ట్రాన్ని నేను అద్భుతంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఆల్రెడీ చేసేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి, పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు రివర్స్ చేసేస్తున్నారు. మీరే ఇంకోటి అన్నారు ఈ విద్యార్థి విభాగంలో, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు పాపం వాళ్ళందరూ నూనూగు మీసాల ముక్కుపచ్చల విద్యార్థులతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి,
యువతే నిలదీయాలి అని కూడా వాటి గురించి మాట్లాడారు. గత హాజరు నుండి మినహాయింపు కోరుతూ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక అప్లికేషన్ దాఖలు చేసుకున్నారు. మేము మొన్న లండన్ వెళ్ళినప్పుడు, యూరోప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు అడ్రస్లు ఇచ్చి వెళ్ళారని సిబిఐ ట్రిప్ క్యాన్సిల్ చేయమంది. సరే, అవన్నీ పూర్తి చేసుకొచ్చారు. కానీ రాగానే హాజరు కమ్మంటే ఆయన చెప్పే కారణాలు ఏంటంటే, అమ్మో నేను వస్తే నాకు భారీ భద్రత ఇవ్వాలి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కిరణ్ గారు, ఇప్పుడు ఆయన నిన్న విద్యార్థి విభాగానికి చెప్పే సూక్తులు పాఠాల్లో కల్మషం లేని తులసి మొక్కల్లాగా రాజకీయ నాయకులు ఉండాలి, కాలర్ ఎగరేసుకునేటట్టు ఉండాలి ఒక నాయకుడు పేరు చెప్తే అన్నారు. కాబట్టి మరి ఎలా ఉండాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి వైసీపీ యూత్ వింగ్ అని నాకు సందేహం వచ్చింది, అందుకని అడుగుతున్నా. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే సార్, మీరంతా కల్మషం లేని వ్యక్తుల్లాగా ఉండాలి, నేను చెప్పింది మారు ప్రశ్నించకుండా, అంటే నేను ఏం చెప్తే అది గుడ్డిగా ఒక జాంబీల్ లాగా లేకపోతే ఒక హిప్నోటైజ్ చేసిన ఒక గుంపులాగా మీరు నేనేం చెప్తే అది చేయాలి తప్ప మీకు ఆలోచన శక్తి ఉండకూడదు, మీరు నేను చెప్పిన దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు అనిపించింది సార్ ఆ స్పీచ్ వింటా ఉంటే. ఇంకోటి ఏమనిపించిందంటే ద వరస్ట్ మోటివేషనల్ స్పీకర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అక్కడ ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ కి బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీని తీసుకుని అక్కడ అల్లర్లు చేశారు, మీరు కూడా ఇక్కడ అల్లర్లు చేయండి, మీరు కూడా అల్లర్లు చేయండి, మన దేశం కూడా అలా విచ్ఛిన్నం చేయాలి, అంటే ప్రభుత్వాలు మార్చాలి. అదే యువత తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, పడిపోతాయి. నాకు అదే డౌట్ వచ్చింది. ఆయన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం గురించి పడగొట్టాలంటున్నారా, దేశంలో ప్రభుత్వం గురించి పడగొట్టాలంటున్నారా? సార్ చాలా నేరోగా ఎస్కేప్ అయ్యారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడులకి, ఆయన దాష్టికానికి యాక్చువల్ గా అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుందేమోనని మేము భయపడ్డాం సార్. ప్రజలు అట్లా తిరుగుబాటు చేస్తారు, తాడేపల్లి ప్యాలెస్ లో అతను దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఇటుకురాళ్లతో సహా పీకేస్తారేమో అని, ఇలాంటి పరిస్థితి వస్తుందా మన రాష్ట్రానికి కూడా అని చెప్పి చాలా భయపడ్డాం సార్ 2019 నుంచి 2024 మధ్యలో. కానీ మన రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, ఒక్క అవకాశం ఇచ్చి మన రాష్ట్రాన్ని నాశనం చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే రికవర్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక బలమైన ప్రభుత్వం కావాలని చెప్పి వెంటనే వాళ్ళు రికవర్ అయిపోయి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ల ఆద్యాంతం లేకపోతే ఆయన వర్కింగ్ స్టైల్ గాని ఇదంతా చూసుకుంటే ఒక క్రెడిట్ ని, అంటే మనం మామూలుగా చెప్తాం సార్, అయితే కష్టపడి సంపాదించాలి, లేకపోతే ఎవడన్నా కష్టపడి సంపాదిస్తే దాన్ని లాక్కోవాలి అని. జగన్మోహన్ రెడ్డి గారి పందా కూడా అలాగే ఉంటుంది. ఈ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ కి సంబంధించి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ క్యాడర్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా సింక్ లేకుండా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళుంటే ఇక్కడ ఎలాంటి ప్రచారం చేయాలి అనేది వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్ట్రాటజీ ఏమై ఉంటుందంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ కి సంబంధించి మీరు ఫస్ట్ దుష్ప్రచారం చేయండి, ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్స్ పంపించండి, ప్రజల్ని తప్పుదోవ పట్టించండి, ఒకవేళ సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దాం, లేదంటే మళ్ళీ క్రెడిట్ ని మనం తీసుకోవాలనే పరిస్థితుల్లో వాళ్ళు చాలా ట్రై చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటే అదొక షెడ్, అందులో ఒక 200 ఉద్యోగాలు ఉంటాయి, దానికి సంబంధించి వాచ్మ్యాన్లు, సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరో ఉండరని చెప్పి ప్రచారం చేసేపాటికి ప్రజలు ఎవరో నమ్మల. సాక్షాత్తు సుందరై పిచ్చే లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి మాట్లాడటం, వైజాగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగటం, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నమ్మట్లేదు మనం చేసే దుష్ప్రచారం అని చెప్పి ఆయన లండన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ క్యాడర్ ఏదైతే ప్రచారం చేసిందో అప్పటిదాకా దానికి క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ఉండుంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటంలో డే 1 నుంచి కూడా ఇది మేము తీసుకొచ్చిన డేటా సెంటర్, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల వచ్చిన డేటా సెంటర్ అని చెప్పి డే 1 నుంచి వాళ్ళు చెప్పుకోవాలి. చెప్పడం కాదు, ఆ స్థలాల్లో ఒక 100-200 అడుగులు కటౌట్ పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి. 100-200 అడుగులు కటౌట్లు పెట్టి అతనుకున్న సోషల్ మీడియా ఫేక్ పోస్టులు పెట్టుకునే ₹5 ఆర్టిస్టులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు వీళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మట్లేదు అని గ్రహించారో వెంటనే యూటర్న్ తీసుకుని అసలు క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడడం మొదలుపెట్టి ఈ క్రెడిట్ అంతా నాకు కావాలి, నాకు శాలువాలు కప్పాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఇంతకు మించిన యూటర్న్ ఎక్కడా లేదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సార్. అయితే నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన 40 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్పి చాలా అబద్ధాలు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన అధికారం నుంచి దిగిపోయాడు కానీ సార్, లేకపోతే ఆయన అనుకున్నట్టు ఒక 30 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండుంటే
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సంఘ సంస్కర్త, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు లేడని చెప్పి ఆయన పుస్తకాల్లో పబ్లిష్ చేయించుకుని భవిష్యత్ తరాలకి పాఠాలలాగా చెప్పే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత డీప్ గా ఆయన యాక్టింగ్ ఉంటది. 40 లక్షల ఉద్యోగాలు అంటే అసలు ఏ ఉద్యోగాలు అయి ఉంటాయని చెప్పి ఆలోచిస్తే సార్, డ్రగ్ పెడ్లర్స్, గంజాయి సప్లై చేసేవాళ్ళు, హవాలా ఏజెంట్లు, ఫేక్ పోస్టులు సర్క్యులేట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా 5 రూపాయలు తీసుకుని ప్రచారం చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు, మర్డర్లు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో పాల్గొనే వాళ్ళు, తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో 7 అంచెల వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, ఎస్ సార్, లిక్కర్ స్కామ్ లో పనిచేసిన వాళ్ళు, వైన్ షాపుల దగ్గర టీచర్లని కాపలా పెట్టాడు కదా సార్ లైన్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళందరికీ కూడా అది సెకండ్ జాబ్ కింద చూపించి దాన్ని కూడా ఆయన ఆ ఖాతాలో వేసుకుని ఉంటాడు సార్. అలాగే సినిమా హాల్స్ దగ్గర క్యూలు కంట్రోల్ చేయడానికి, టికెట్లు అమ్మటానికి ఎంఆర్ఓలు పెట్టాడు కదా సార్, అది కూడా సెకండ్ జాబ్ కింద చూపించుకుంటూ దాన్ని కూడా 40 లక్షల జాబుల్లో వేసి ఉంటాడు సార్. ఎక్కడా కూడా కొంచెం కూడా సిగ్గుపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు చూస్తా ఉన్నారు, ఈ రోజున గూగుల్లో కొట్టేస్తే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జాబులు క్రియేట్ చేశాడు, ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమంది యువత జీవితాన్ని నాశనం చేశాడు. అక్కడ వాళ్ళు కూర్చున్న ఆ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళలో ఒక్కడైనా కూడా జనజీవుడు ఉన్నాడా సార్? జనరేషన్ జీకి సంబంధించిన వాడు ఒక్కడైనా ఉన్నాడు సార్? అందరూ కూడా ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు 25 ఏళ్ళు పైన, 40 ఏళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు అక్కడ. వాళ్ళని కూర్చోబెట్టి గంజాయి మొక్క లేకపోతే తులసి మొక్క, మీరు తులసి మొక్కల్లా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మహానుభావుండా రాష్ట్ర ప్రజలు కోల్పోయింది అనే డౌట్ కూడా క్రియేట్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. అయితే ఇక మెడికల్ కాలేజెస్ గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం అందరూ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టారు, ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం, అంటే మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసాం, అదిగో లాంచ్ చేసేస్తాం అని ఆ రోజున మొదలు కొట్టుకున్నారు. ఈ రోజున కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదండి. ఇప్పుడు కిరణ్ గారు, ఇప్పుడు మనం విజువల్స్ చూపిస్తున్నాం, అక్కడ ఒక కాలేజ్ పూర్తయి ఓపెనింగ్ అయిన బిల్డింగ్ లేకపోయినా కూడా ఆయన ప్రతిసారి ఎలా చెప్పుకోగలుగుతాడు, నేను 17 కట్టేసాను జిల్లా కోటని? సార్, సాలిడ్ గా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఫ్యాక్ట్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ కి పీపీపీ మోడల్ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ప్రైవేటైజేషన్ అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం, పీపీపీ అంటే ప్రభుత్వము ప్రైవేట్ కలిపి భాగస్వామ్యం మీద ఒక సంస్థను నడపటం. అంటే కంట్రోల్ విల్ బి అండర్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సార్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 8,000 పైచీలకు కోట్ల రూపాయలని 17 మెడికల్ కాలేజీల కోసం అవసరమైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఓకే, వెరీ గుడ్. 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తే మన పిల్లలందరికీ మెడికల్ సీట్లు వచ్చేస్తాయి. దానికి 8,200 కోట్ల 8,480 కోట్ల రూపాయలు కేటాయిస్తే సార్, ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో కేవలం 25% ప్రోగ్రెస్ మాత్రమే జరిగింది. అంటే 2,000 పైచీలకు కోట్ల రూపాయలకు మాత్రమే పని జరిగితే ఆయన పేమెంట్స్ చేసింది సార్ 17%. అంటే 1,451 కోట్ల రూపాయలకు మాత్రమే ఆయన పేమెంట్ చేశాడు. అంటే 2025-26 సంవత్సరం లోపు 2,550 మెడికల్ సీట్లు రావాల్సి వస్తే సార్, ఆయన గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఆయన ఎంత ఖర్చు పెట్టాడు సార్? కేవలం 25% ఖర్చు పెట్టి మన నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద ఎంత భారం పడింది సార్? 2,000 అంటే ఎన్ఎంసి కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది సార్, దాన్ని వీళ్ళు ఆ లూప్ హోల్స్ ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ జరిగితే మీరు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, మిగతా వర్క్ థర్డ్ ఇయర్ లోపు కంప్లీట్ చేయొచ్చు అని ఒక నిబంధన పెట్టింది. అది 2022 వరకు అది అమల్లో ఉంది ఆ ఎన్ఎంసి గైడ్ లైన్స్. 2023లో సార్ ఎన్ఎంసి ఏం గైడ్ లైన్స్ చేంజ్ చేసిందంటే, మీరు మొత్తం వర్క్ పూర్తి చేయాలి, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి ఇన్ ప్లేస్, మీకు అడ్మిషన్స్ ఇవ్వాలంటే అని గైడ్ లైన్స్ చేంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024-25కి సంబంధించిన మెడికల్ సీట్కి సంబంధించి 2,000 పైచీలకు కోట్ల రూపాయల వర్క్ కి అప్రూవల్స్ వస్తాయి సార్. ఆయన ఓన్లీ దిగిపోయే సమయానికి 750 కోట్ల రూపాయలు ఆయన పేమెంట్ చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో, అంటే 2024-25 అడ్మిషన్స్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం జూన్ లో ఛార్జ్ తీసుకుంటే 2 నెలల్లో 1,700 కోట్ల రూపాయల డబ్బులు కూటమి ప్రభుత్వం చెల్లించి 2 నెలల్లో ఆ మెడికల్ కాలేజ్ ని, హాస్పిటల్స్ ని ఆపరేషన్ లో తీసుకొచ్చేయాలంట. ఓకే, సో ఇప్పుడు ఆయన అంటారు స్కాముల కోసమే అసలు మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారని. ఈయన స్కాముల గురించి మాట్లాడతారు. నేను ఒక బ్రేక్ తీసుకుంటా కిరణ్ గారు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే ఆయన చేసేసిన 5 ఏళ్ల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వెనక్కి ఎలా తీసుకెళ్లిపోతోంది, ఏదో సినిమాలో ట్రైన్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది కదా ముందుకెళ్ళేది,
అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక. దాని గురించి మాట్లాడదాం. 30 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న ఒక ఎన్ఆర్ఐ వెంకట్ అని, ఆయన గుంటూరు, అక్కడికి వచ్చి అమరావతి రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్లో భోజనం చేసి 5 రూపాయలకు కడుపు నిండా భోజనం పెడుతోన్న ప్రభుత్వాన్ని ఎంత గొప్పగా మాట్లాడారు. ఇది ఎందుకు చెప్తానంటే, ఇందాక రాజేష్ గారు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ గురించి, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ గురించి చెప్పారు కదా, అందుకు చెప్తున్నాను. అప్పట్లో అన్నా క్యాంటీన్లు కూలగొట్టారు కదా, అది గుర్తొచ్చి ఇది ప్రస్తావించారు. రైట్ సాహిబ్ గారు, ఆయన ఏమంటారంటే అభివృద్ధి అంతా ఆయన చేసేసాను, అందులో ఏమున్నాయి, పోర్ట్స్, హార్బర్స్, మెడికల్ కాలేజీలు, డేటా సెంటర్లు, ఇక జాబ్స్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఒకటి కాదు A to Z ఉంటే మీరు ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని అంతటిని ఆ క్రెడిట్ మీరు సరే మంచి చేసి తీసేసుకుంటే పర్వాలా, వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు అని నేను ఆయన విద్యార్థి విభాగం నాయకులకు చెప్తున్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఆయన. అది అవును రిషి గారు, ఇక్కడ వాస్తవం ఏంటంటే సిబిఐ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేస్తేనే ఇటువంటి మాటలు తగ్గుతాయండి. ఇది వాస్తవం. మీరు ఇక్కడ చిన్న అంశం చెప్పాలి. నిన్న నారా లోకేష్ గారు 52 మంది పేద విద్యార్థులనండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభావంతమైనటువంటి విద్యార్థుల్ని ఢిల్లీ పంపించారు ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి. అంటే వాళ్ళు 2 రోజుల పాటు మరి ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ నేషనల్ మ్యూజియంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నెహ్రూ ప్లానిటోరియంలో కానీ, అక్కడ రష్యాను ఇండో అమెరికన్ వాళ్ళు చేసినటువంటి కొన్ని రీసెర్చ్ సెంటర్లో అక్కడ పిల్లలు వెళ్ళి వాళ్ళు ఈ 2 రోజులు తర్ఫీదు పొంది వస్తారు. అంటే గత ప్రభుత్వం లేవు, మీరు చూడొచ్చు. అయ్యే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో గత స్కూల్స్ కి ఇప్పుడు స్కూల్స్ కి చాలా తేడా ఉంది. గతంలో రంగులేసేవాళ్ళు, ఇప్పుడు 16,000 మంది టీచర్లను పెట్టి డిఎస్సి ద్వారా వాళ్ళకి మెరుగైనటువంటి విద్యను అందిస్తున్నారు. మీరు తల్లికి వందనంలో కూడా మేము దాదాపు 76 లక్షల మందికి ఇచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి బురద చల్లటం ఇంకొక ఎత్తు. నేను ఇంకొక అంశం కూడా చెబుతా. ఈ PPP మోడల్ మీద చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారండి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల చాలా మంది దాతలు స్కూల్స్ కట్టించి ఇచ్చారండి. చాలా మంది. అవును, దాంట్లో వాళ్ళ ఎప్పటికీ అక్కడికి వెళ్తే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఆ స్కూల్ పేరు ఉండేది. అంత మాత్రాన ఆ స్కూల్ పేరు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి టీచర్ దగ్గర డబ్బులు ఏమైనా వసూలు చేశారా, పిల్లల దగ్గర డబ్బులు ఏమైనా వసూలు చేశారా? నేను ఎందుకు చెబుతున్నానంటే, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి సంతకాల సేకరణతో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనితో పాటు ఆరోగ్య కేంద్రాలు కూడా ఉండేయండి. అప్పుడు కూడా దాతలే అక్కడ హాస్పిటల్ నిర్మించేవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ వచ్చి అక్కడ డాక్టర్స్ ని పెట్టేవాళ్ళు, వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళు ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రావెల్ రోడ్లు వేస్తానికి వాళ్ళు కొంత సహాయం చేసేవాళ్ళు గవర్నమెంట్ కి. అప్పుడు గవర్నమెంట్ నాబార్డ్ స్కీమ్ ద్వారా రోడ్లు వేసాయి. అంత మాత్రాన వాళ్ళు ఏమైనా టోల్ గేట్లు పెట్టారా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి? అనే ఇవన్నీ కూడా దుష్ప్రచారాలండి. అలాగే ఈ మెడికల్ కాలేజీల విషయంలో కూడా PPP మోడల్ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు శ్రీ సిటీ ఓపెనింగ్కి వెళ్ళారండి. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఈ PPP విధానం వల్ల త్వరితగతిన అభివృద్ధి చెందుతాము, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఆయనే చెప్పాడు. అంతదాకా ఎందుకండి, 108 వాహనాలు మొత్తం PPP మోడే కదా. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఉన్నటువంటి నేషనల్ హైవేలు మొత్తం PPP మోడేగా. ఎక్కడైనా కానీ ఇబ్బంది పడుతున్నారా అంటే ఇటువంటి ఉదాహరణలు ఇవన్నీ ఏమైందంటే తెలియకుండా ప్రజల్ని డైవర్షన్ చేయటం. ఇప్పుడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపితే మీరు చికెన్ మార్కెట్లు పెట్టుకోండి, మటన్ మార్కెట్లు పెట్టుకోండి, ఉప్పు చేపలు అమ్ముకోండి అంటే ఎలక్షన్ ముందర వాళ్ళ నాయకులు ఇళ్ల దగ్గర ఓట్లు ఆడటానికి వెళ్ళారు. ఏమయ్యా సిగ్గుందా మీకు? పిల్లలు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉప్పు చేపలు అమ్ముకుంటారా, చికెన్ మార్కెట్ పెట్టుకుంటారా? అందుకనే మేము మీకు ఓట్లు వేసిందని కృష్ణా జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఒక యువకుడు అడిగితే అతను పట్టొచ్చి అంత పనిచేశారండి. అవును. దీంతో పాటు మీరు చూడండి, యువకులు ఎవరైనా కానీ మొన్న మీ మేనిఫెస్టోకి, రీకాలింగ్ మేనిఫెస్టోకి వెళ్తే కూడా ప్రజలు అడిగితే 4 రోజులు తిరిగి 5వ రోజు నుంచి మానేశారు. అవును. అంటే ఇక్కడ ఒకటండి, లోకేష్ గారు ఆయన కాలికి బల్పం కట్టుకొని మరి దేశ విదేశాలు తిరిగి ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గదామం, మీరు రాండి ఇక్కడికి, ఇక్కడ MOU కుదుర్చుకోండి అని చెప్పి విశాఖపట్నం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటో చెప్పారు. వాళ్ళు విశాఖపట్నం రావడానికి ఎందుకు ఆసక్తి చూపించారో ఇందాక అఫ్సర్ రాజేష్ గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతికి మైక్రోసాఫ్ట్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారండి. దీంతో పాటు రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారండి. దీంతో పాటు మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉందండి. 2014-19 మధ్య కాలంలో ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ని మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో పెట్టారు, మంగళగిరిలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం వాటర్ సప్లై చేయడానికి లేకుండా ఆపేశారండి. గగ్గోలు పెట్టారు డాక్టర్లు, ఏమండి వాటర్ రావట్లేదండి ఇక్కడికి అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి విధానం ఆ విధంగా ఉండేది. 2014 అదేవిధంగా 19 మధ్య కాలంలో అండి మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గోఖలే గారిని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో కేతలాబ్ ఏర్పాటు చేశారండి. ఎంతో మందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి అక్కడ.
దాంతో పాటు గుంటూరు జనరల్ హాస్పిటల్లోనే నాట్కో వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ మోడ్ లో ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జీజీహెచ్ గుంటూరే కాదండి, విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, చాలా చోట్ల మరి పబ్లిక్ ప్రైవేట్ విధానంతో ఆ మోడ్తో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ల్యాబ్స్ అన్ని ఏర్పాటు చేశారు. అవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీటన్నిటిని నిర్వీర్యం చేశారండి. మీరు ప్రమాదాల్లో ఎక్కడన్నా కానీ యాక్సిడెంట్ అయితే ఎమ్మటనే గంటలోపు ఎంఆర్ఐ తీస్తే ఖచ్చితంగా ఆ మనిషి కోలుకుంటాడండి. అటువంటి వ్యవస్థను తయారు చేశారు చంద్రబాబు గారు. మీరు ఇందాక అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు అన్నం పెట్టారండి, పేదవాడికి శుద్ధభక్తి ఇచ్చారంటున్నారు. ఒక ఎన్ఆర్ఐ కాదండి, వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏకుందం లేచి కూరగాయలు అమ్ముకునే ఒక బామ్మని అడగండి. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి ఆ కూరగాయలు అమ్ముకోపోయేటప్పుడు బుట్ట అక్కడ పెట్టి 5 రూపాయలకు టిఫిన్ చేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ కూరగాయలన్నీ అమ్ముకొని ఫ్రీ బస్ లో ఈ రోజు ఇంటికి వెళ్తుంది. అది కదా దార్శనికత అంటే, అది కదా పేదవాడు బతకడానికండి. ఇటువంటి విధానాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందివేసి చేయండి. ఆయన ఎప్పుడు కూడా పరిపాలన బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, ఆయన ఆకాంక్షలా ఒకటే. ఆయన కాకపోతే నిన్న ఇంకొక మాట అన్నారు ఆయన, అది కూడా నేను ప్రస్తావించాలి. మంత్రులు, అధికారులు ఇంకా అలసత్వం వహిస్తున్నారు, ఇంకా సరిగా పనిచేయట్లేదు, ఎక్కువ కష్టపడండి, ఇన్ని ఫైల్స్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి. నిన్నే ఖచ్చితంగా అవునండి స్పీకర్ ఆయన సార్ గత 10 రోజుల క్రితం కూడా ఆ ఫైల్స్ అని చెప్పించుకొని ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ సీఎంఆర్ఎఫ్ దానికాడ మీరు ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించట్లేదు, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లా చేస్తే నేను ఒప్పుకొని చెప్పి ఎమ్మెల్యేలకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారండి. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తపన పడుతూ ఉంటారండి. దానికి తోడు ఈ రోజు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కూడా మెచ్చుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా వీళ్ళందరూ దగ్గరుండి షేర్ చేసుకుంటున్నారండి, కేంద్రానికి తీసుకెళ్తున్నారండి, కేంద్రం ఒప్పిస్తున్నారండి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. దీంతో పాటు యువతను ముందులకు తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కూడా అదే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ బాగుండాలి, వారితో పాటు మనం ముందరికి వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతంలో వెళ్ళి 17 ఇళ్ళు ఉంటాయండి. నేను కంక్లూడ్ చేస్తున్నా సార్, 17 ఒక గ్రామానికి వెళ్ళి 17 ఇళ్ళు ఉన్నాయండి. కొండ ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్లు. అక్కడికి కరెంట్ పోల్స్ వేయించారు డిప్యూటీ సీఎం గారు. అవును, రోడ్లు, కరెంట్ పోల్స్. వాళ్ళకి ఈ ఇంకోటి కూడా చేస్తున్నాను చెప్పారు. ఇప్పటికీ ఆరోగ్యం బాగపోతే వాళ్ళు డోలీల్లో మోసుకెళ్లే దాని నుంచి కూడా పూర్తిగా విముక్తి కలగాలి అనేది. ఎనీవే మాట్లాడదాం తర్వాత. రాజు గారు, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఈ ఏడాదిన్నరలో సుమారుగా 16 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈయన అనేక ప్రయత్నాలు చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు. బల ప్రదర్శనలు, విధ్వంస రచనలు, అందరి మెదళ్ళు చెడగొట్టడాలు. సో అంటే ఏమి వర్కౌట్ కాల. రీకాలింగ్ మేనిఫెస్టోలు, ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఫ్లాపే అయ్యింది. అలాగే సెల్ఫ్ గోల్స్ పడ్డాయి. సో ఇప్పుడు ఏమి తోచని ఒక స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారా? ఏ మీటింగ్ పెట్టినా కూడా లేదు ఋషి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ తీసుకొని వచ్చి దీని మీద రేపు 12వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీని తీసుకోవడం అని చెప్పి ఒక కార్యక్రమం టేకప్ చేశారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 14, 15 తారీఖుల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆకర్షిస్తూ, ఆహ్వానిస్తూ, విదేశీయాలని పర్యటించి వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ 40 దేశాల నుంచి 300కు పైగా ప్రతినిధులు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేస్తూ ఒక మేజర్ ఈవెంట్ ప్లాన్ చేసుకుని ఉన్నప్పుడు దానికి ముందు 12వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు అతను ప్రతిపాదించడంలోనే ఒక కుట్ర ఉంది. ఖచ్చితంగా అలజడులు సృష్టించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే అభిప్రాయం కలిగించాలి. 100కి 100 పాళ్ళు ఎవరితోటి ఉద్యమాలు చేయమంటున్నాడు? ఎవరైతే పెళ్లిళ్లలో కూడా డీజేల దగ్గర రప్పా రప్పా అని చెప్పని గొడ్డళ్ళు పట్టుకొని చిందులేస్తా ఉన్నారో, ఇతని ఉన్మాదానికి ప్రేరేపితులయ్యి ఇతని అడుగులేస్తా ఉన్నారో వాళ్ళని ఉద్యమాలు చేయమంటూ ఉన్నాడు. అటువంటి వాళ్ళు చేసే ఉద్యమాలతోటి సిఐఏ కన్వెన్షన్ కు ముందు రాష్ట్రంలో ఒక అలజడి, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనేది మెయిన్ మోటో. అలజడి సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఈ స్టేట్ లో బాలేదని ఒపీనియన్ కలిగించాలి, ఈ రాష్ట్రం వైపు పారిశ్రామిక పెట్టుబడులు రాకూడదు అనే ఒక కుట్రకోణంతో అతను వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే కోర్టు నుంచి అనుమతులు తీసుకునైనా సరే అతను తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకూడదు. అతని న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా కూడా న్యాయస్థానం ముందు ఈ 14, 15 తారీఖులో జరగబోతున్న కన్వెన్షన్ గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కూడా అతని ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. తర్వాత అతను నిన్న ఈ పీపీపీ విధానం గురించి చాలా అసత్యాలు చెప్తా ఉన్నాడండి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వెళ్ళాలి అనేది ఒక పాలసీ డెసిషన్ గా తీసుకున్నారు. వాళ్ళు అఫీషియల్ గా దాన్ని డిస్క్లోజ్ చేస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో కాలేజీల నిర్మాణం చేస్తున్నాను అని చెప్పి మరి 2023 జూలై 19వ తారీఖు
జీవో నెంబర్ 107 అండ్ 108 తీసుకొచ్చాడు. ఆ జీవోలో ఉన్న మతలబ్ ఏంటి? ఇవాళ ఉన్న అందుబాటులోకి వచ్చే సీట్లలో 50% ఆఫ్ ది సీట్స్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి కేటాయింపు చేసుకోవచ్చు. 12 లక్షలు, 20 లక్షలు, 35 లక్షల ఫీజు స్ట్రక్చర్ తోటి ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అనేది మనం ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా విన్నా. ఆ విధమైన పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి ఆల్రెడీ ప్రైవేటీకరణ మొదలుపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు అతను ఈ రోజు ప్రభుత్వం 50% మేనేజ్మెంట్ కి కేటాయింపు చేస్తా ఉంది అంటే 50% కన్వీనర్ కోటాలో ఉంటున్నా కూడా ఈ ప్రభుత్వం కూడా 50% మేనేజ్మెంట్ కోటా కేటాయింపు చేస్తున్న దాన్ని తప్పు పడతా ఉన్నాడు. మరి ఆ జీవోని తీసుకొచ్చింది నువ్వే కదా అసలు. అది ఒకటి బలంగా తీసుకెళ్ళడం ఒకటిను. మీరు అన్నట్టు రాజేష్ గారు, ఇంకొకటి కంక్లూడ్ చేద్దాం. కిరణ్ గారు, ఇప్పుడు రాజేష్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇందాక నేను చదివా ఆ కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత కరెక్ట్గా 12 తారీఖు ఏం ప్రోగ్రాం, మళ్ళీ 14, 15 తేదీల్లో పెద్ద సమ్మిట్. ఎట్లా మరి ప్రభుత్వం చూస్తూ కూర్చుంటే వీళ్ళు చేసే కోటి సంతకాల సేకరణ, ఈ ఉద్యమాలు ఏమీ లేని దానికి నిజంగా ఉన్నదానికి చేశారంటే అర్థం పర్థం ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో నిన్నే మనం మాట్లాడాం, ఫేక్ ఫ్యాక్టరీలతో వాళ్ళ మదళ్ళని చెడగొడుతున్నారు, కూర్చోబెట్టి చెడగొడుతున్నారు. సో మీరు చేయాల్సిన యాక్ట్ ఉందంతే. ఇప్పుడు కిరణ్ గారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డు చూస్తే ఇలాంటి రౌడీ మోకల్ని, గంజాయి మోకల్ని, రాష్ట్ర ఖ్యాతిని చెడగొట్టే మోకలందరినీ కూడా తొక్కి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆ క్యాలిబర్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, రాష్ట్ర ప్రజల మద్దతు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు రావట్లేదు. ఈ ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో సార్, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఆటోల్లో ఎక్కించుకుని మనుషులను తీసుకెళ్లారంటే ఒక అర్థం ఉంది. ఓకే, వీళ్ళకి జనాలు రావట్లేదు, బూస్టింగ్ ఉండాలని అనుకోవచ్చు. ఎలక్షన్ కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ రోజున బల ప్రదర్శన చేస్తా ఉంటే స్వచ్ఛందంగా జనాలు కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటోల్లో డబ్బులు ఇచ్చి మహిళలను ఎక్కించి లేకపోతే కార్యకర్తలను ఎక్కించి తీసుకొస్తున్న పరిస్థితుల్లో అతని ఉనికిని కాపాడుకోవటం కోసం ఇలాంటి సంతకాల సేకరణని, లేకపోతే సమ్మిట్ జరిగే దగ్గర గొడవలు చేయండి అని చెప్పి అతను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది డిస్ట్రక్షన్ పాలసీ. బయట దేశాల నుంచి ఇన్వెస్టర్స్ రావాలని చెప్పి మన నాయకులు దేశాలు తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని నూరిపోస్తా ఉంటే ఇలాంటి దుర్మార్గులు లేకపోతే రాజ్యాంగేతర శక్తుల్లాగా తయారైన వీళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడం కోసం చూడండి. మరి అంటే ప్రభుత్వం దీని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలో సీరియస్ గా ఆలోచించాలి. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, పోలీస్ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ కిరణ్ గారు, రాజేష్ గారు, సాహిబ్ గారు బ్రేక్ఫాస్ట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ షో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.